పార్వతీదేవి గణేశుడిని మరియు శివుడిని మర్చిపోయింది అని మీకు తెలుసా? పార్వతీదేవి శివుడితో, స్వామి ఈ రోజు నా పుట్టినరోజు కదా, మన ప్రేమని ఇంకా పెంచుకోవడానికి నేను ఒకటి కోరుకుంటాను, నాకు అది తెచ్చి ఇస్తారా అని అడుగుతుంది. శివుడు నవ్వుతూ, చెప్పు పార్వతి, నీకు ఏం కావాలో అది ఇస్తాను అని అనగా, పార్వతీదేవి నా కోసం మీరు ఒక చీర తీసుకుని వస్తారా అని అడుగుతుంది. ఓ అంతేనా, ఉండు వెంటనే తీసుకుని వస్తాను పార్వతి అని కైలాస పర్వతాన్ని దిగుతుండగా మార్గం మధ్యంలో ఇంద్రదేవుడు అడ్డు వస్తాడు. ఇంద్రదేవుడు శివుడిని చూసుకోకుండా ఆయనని హేళన చేయడంతో శివుడు తన మూడవ కన్ను తెరుస్తాడు. ఆ అగ్ని జ్వాలలు ఇంద్రదేవుడిని భస్మం చేయబోతుండగా ఇంద్రదేవుడు శివుడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకుంటాడు. శివుడు శాంతించి ఆ అగ్ని జ్వాలలను ఒక సముద్రంలోకి వదులుతాడు. ఇదంతా జరగడంతో శివుడు పార్వతికి ఇచ్చిన మాట మర్చిపోయి ఇంటికి వస్తాడు. పార్వతి ధ్యానంలో ఉంటూ శివుడి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు అయితే శివుడు వస్తాడో పార్వతీదేవి ఆనందముతో శివుడిని హద్దుకొని, ఎక్కడ స్వామి చీర తెచ్చారా అని అడుగుతుంది. శివుడు తన ఖాళీ చేతులను పార్వతికి చూపించి, మర్చిపోయా పార్వతి, నన్ను క్షమించు అని చెబుతాడు. పార్వతీదేవి బాధపడుతూ, స్వామి తప్పు జరిగిపోయింది, మీరు ఖచ్చితంగా నేను అడిగినది తీసుకొని వస్తారు అనుకుని, మీరు కాని చీర తీసుకొని రాకపోతే నా జ్ఞాపకాలు అన్ని మర్చిపోతాను అని అనుకున్నాను స్వామి, ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను మర్చిపోతాను అని అంటుంది. శివుడికి బాధతో ఏమి చేయాలో అర్థమవుదు. వెంటనే పార్వతీదేవి ఆమె జ్ఞాపకాలు అన్ని మర్చిపోయి, ప్రభువుకి నమస్కారం, మీకు ఏం సేవలు చేయాలి అని ఇంట్లో ఒక దాసిలాగా పనులు చేస్తూ ఉంటుంది. అది శివుడు చూసి గుండె పగిలిపోయినంత అయిపోతుంది. అలా కొంత సమయం తర్వాత గణేశుడు అక్కడికి వచ్చి, తండ్రి గారు అమ్మ ఎక్కడా అని అడగగా, గణేశ నేను చేసిన ఒక తప్పు వలన మీ అమ్మకి నేను ఎవరో గుర్తు లేదు, అలాగే నువ్వు ఎవరో కూడా గుర్తుకు లేదు నాయనా అని అనగా, గణేశుడు బాధతో ఏడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వెళతాడు. పార్వతీదేవి గణేశుడిని చూసి నమస్కరించి, ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది. అది వినగానే గణేశుడికి కళ్ళల్లో నీరు వచ్చేస్తుంది. అమ్మా నేను నీ కొడుకుని అని ఎంత చెబుతున్నా కూడా ఆమెకు ఏమీ గుర్తుకు రాదు. నీకు ఎందుకు ఏనుగు తల ఉంది అని ఏమీ తెలియనట్లు అంటూ ఉంటుంది. ఇది విని గణేశుడు ఇంకా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ విష్ణువు దగ్గరికి వెళ్లి మొత్తం జరిగిన విషయం చెబుతాడు. విష్ణువు ఆయన దివ్య దృష్టి ఉపయోగించి మొత్తం తెలుసుకొని లక్ష్మీదేవికి ఇదంతా చెబుతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆమె చేతులతో ఒక చీర తయారు చేసి ఆ చీరని శివుడికి ఇచ్చి, ఇది పార్వతికి ఇవ్వండి అని అంటుంది. శివుడు ఎప్పుడైతే ఆ చీర పార్వతికి ఇస్తాడో, పార్వతీదేవి ఎప్పుడైతే ఆ చీరను పట్టుకుంటుందో, పార్వతీదేవికి గతం మొత్తం గుర్తుకు వచ్చి వెంటనే గణేశుడిని హత్తుకుంటుంది. ఆ తరువాత శివుడు పార్వతీదేవికి క్షమాపణ చెప్పి హత్తుకుంటాడు. శివుడు అంటే మీకు ఇష్టమా? ఉంటే హర హర మహాదేవ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.